ఓకే సరే సార్ మనం పోదాంలేండి ఒకసారి. కాకపోతే ఇక ఒకసారి నేను రాజశేఖర్ గారు ఒక పాయింట్ కూడా నేను తీసుకోలేదు సార్. యాక్చువల్గా ఇప్పటిదాకా మనం జరుగుతున్న డిస్కషన్ అంతా కూడా కేవలం ఇష్యూస్ని కొంత ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలోనే ఉన్నాం, కానీ కొంచెం క్విక్గా రెస్పాండ్ అవుతూ మనం కొంచెం క్విక్గా డిస్కషన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తే ఎక్కువ అంశాలు చర్చించవచ్చు. రాజశేఖర్ గారు, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర లేకపోతే ఈ ప్రస్తావనలు లిటరలీ నేను మీరు బీజేపీ ఇంక్లైన్డ్గానే ఉన్నారు కాబట్టి, బీజేపీ కోసం పనిచేస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని కూడా అడిగేది అదే. యాక్చువల్లీ నేను ఇద్దరు బీజేపీ ప్రతినిధులు ఉన్నారు, ఇంకా మిగతా ప్యానలిస్టులు కావచ్చు, ఒకరొకరు ఒక ఐడియాలజికల్లీ వేరే వేరే అంశాలు ఉన్నప్పటికీ ఉండవచ్చు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే బీజేపీ ఇప్పటి వరకు వచ్చిన అన్ని బడ్జెట్లలోనూ ఏ బడ్జెట్లో అయినా సరే ఆ రాష్ట్రాల ప్రస్తావనలు లేకుండా, నిజానికి రాష్ట్రాల ప్రస్తావనలు చాలా తక్కువ, ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ఎక్స్ప్రెస్ వే ఇవ్వడమో లేకపోతే ఒక ఎయిర్పోర్ట్ ఇవ్వడమో అంతవరకే ఉండేది, కానీ ఒక రాష్ట్రానికి పూర్తిగా మేము ఆదుకుంటున్నామని చెప్పిన సందర్భాలు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో అయితే ఏ బడ్జెట్లో చూడలేదు. ఎప్పటి వరకు అని అంటే 2024 స్టేబుల్ గవర్నమెంట్ బీజేపీ సొంత మెజారిటీతో ఉన్నంతకాలం జరిగింది. సో ఇప్పుడు డిపెండెన్సీ ఉంది కాబట్టి ఆ రాష్ట్రాల ప్రస్తావన వచ్చింది అనే అభిప్రాయం ఉంది. అది మంచా చెడా అనేది ఎస్ ప్రజలకు మంచిదే, దాంట్లో ఏం డౌట్ అక్కర్లేదు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అడిగిన ప్రశ్న ఏంటంటే తెలంగాణలో 8 మంది ఎంపీలు ఇచ్చారు, తెలంగాణకి ఏమి ఇచ్చారు ఒక క్వశ్చన్. మధ్యప్రదేశ్ నుంచి ఫుల్ మెజారిటీ ఇచ్చారు, మధ్యప్రదేశ్కి ఏం జరిగింది? లేకపోతే కర్ణాటక నుంచి మెజారిటీ వచ్చింది, అక్కడికి ఏమి ఇచ్చారు? ఇట్లా క్వశ్చన్స్ బీజేపీ పాలిత రాష్ట్రాలకు బీజేపీకి ఇంత ఒకవైపేమో బీజేపీ ప్రభుత్వం ఉంటే వాళ్ళకి ఎక్కువ నిధులు పోతున్నాయనేది ఒక ఆర్గ్యుమెంట్, ఇంకోవైపేమో ఇప్పుడు ఎవరికి బీజేపీ నాయకులు ఎక్కువ ఉండడం కాదు, డిపెండెన్సీ ఎవరిపైన ఉంటుందో వాళ్ళకి ఎక్కువ వెళ్తాయనేది ఒక ఆర్గ్యుమెంట్. ఇప్పుడు కొత్త దాంట్లోకి వచ్చామా మనం, ఈ ఎరాలో నడుస్తామా ఇప్పుడు? అయితే దీన్ని ఏ విధంగా చూస్తామనే దాన్ని బట్టి ఉంటుందండి. ఫస్ట్ ఆంధ్రాకి వద్దాం. ఆంధ్రాకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది కూడా మాట్లాడుకొని నెక్స్ట్ బీహార్కి, తర్వాత ఏ స్టేట్స్కి ఎందుకు ఇస్తున్నాం అనేది కూడా చూద్దాం ఒకసారి. రీఆర్గ్ అయిన తర్వాత, ఇది స్టేట్ సపరేషన్ అయిన తర్వాత ఫస్ట్ బడ్జెట్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పారు. సెకండ్ బడ్జెట్కి వచ్చేవరకు, అంటే సెకండ్ గవర్నమెంట్ వచ్చినప్పటికీ జగన్ గారు వచ్చిన తర్వాత తనకే క్లారిటీ లేదు ఏది పైన క్యాపిటల్ ఎక్కడ కడుతున్నాం అనేది కానీ, పోలవరం ప్రాజెక్ట్ పైన కానీ ఎక్కడ కూడా అడగలేదు తను. మూడు క్యాపిటల్ తీస్తానని చెప్పాడు, ఎక్కడెక్కడో చెప్పాడు, ఎక్కడ కూడా క్లారిటీ లేదు. సెంటర్ దగ్గరికి వెళ్ళేసేసి నాకు ఈ ఫండ్ కానీ నాకు సపోర్ట్ కావాలని చెప్పేసి ఎక్కడ అడిగిన వాస్తవాలు అయితే లేదు. సో కాబట్టి క్యాపిటల్ కోసమో లేకుంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసమో అన్లెస్ అంటిల్ ఎవరో ఒకరు వెళ్ళైతే అడగాలి కదా. లేదు అట్లా వెళ్ళకుండా ఇచ్చారనుకోండి. మనం అన్ని స్టేట్స్లలో చూసాం. మన దగ్గరే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కానీ వేరే వాటి కింద కానీ డబ్బులు ఇస్తాంలో నాయన తీసుకెళ్ళి కట్టుకోమని చెప్పేసి యూటిలైజ్ చేసుకున్న పరిస్థితులు ఎక్కడా లేవు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు యాక్చువల్గా కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాల్సింది ఉంది. రీఆర్గ్లో బిల్ ఉంది, ఆ బిల్ పెండింగ్లో ఉంది. సెంట్రల్ పైన ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఏది వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాల్సింది, వాళ్ళకి సపోర్ట్ చేయాల్సింది. కానీ లాస్ట్ గవర్నమెంట్ అడగలేదు కాబట్టి వాళ్ళకి చేయలేదు. ఇప్పుడు గవర్నమెంట్ రాగానే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వెళ్ళింది, అడిగింది కాబట్టి ఇస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఇక్కడ కూడా ఇచ్చింది ఏమున్నది, పోలవరం ప్రాజెక్ట్ ఒక్కటిను, నెక్స్ట్ వచ్చేసేసి క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి. ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద బిల్. ఏదైతే కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్నదో వాళ్ళు ఫుల్ఫిల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసేసి బీహార్కి వచ్చేస్తే నేను ఒక్క మాట అడగదలుచుకున్న వారిని, ఎవరి పేరుంది రాజశేఖర్ గారండి. రాజశేఖర్ గారు, ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు 2014-19 ఆయన సీఎం గా ఉన్నాడు. ఆయన 100 సార్లు అడుగుంటాడు కదా. ఆయన లేదన్న అడగలేదు. అప్పుడు ఆయన ఏం అడిగాడంటే స్పెషల్ స్టేటస్ అడిగాడు. బీజేపీ నాయకులు కూడా వెంకటేశ్వర గారు, నాకు తెలుసు మీరు నేను చాలా డిబేట్లలో పాల్గొన్నాము, మీరు కూడా గుర్తుంటది నాకు తెలిసి. 2014-19 మధ్య నేను వేరే ఛానల్లో ఉన్నప్పుడు మనం మాట్లాడడం కానీ, అంటే అప్పుడు రెండు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయిలేండి. తెలుగుదేశం పార్టీ అడిగామని చెప్పింది, మాకేమి ఇవ్వలేదని చెప్పడము, లేదు ఏ రాష్ట్రానికి ఇవ్వనంత ఇస్తున్నామని బీజేపీ నాయకులు చెప్పడం. లెట్ మీ క్లారిఫై దట్ యాజ్ వెల్. అప్పుడు కూడా ఏం జరిగిందంటే స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామన్నారు, కానీ బాబే వచ్చేసేసి నాకు స్పెషల్ ప్యాకేజ్ వద్దు, నాకు స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పేసి గొడవ చేశాడు. అందువల్ల అది ఆగింది, లేకుంటే మాత్రం అది కంటిన్యూ అయ్యేది. అది ఆంధ్రప్రదేశ్ విషయానికి. తెలంగాణకి మిగతా 29 స్టేట్స్లలో ఏదైతే ఆంధ్రాకి ఇచ్చారో, మిగతా అన్ని స్టేట్స్కి ఏదైతే ఇచ్చారో తెలంగాణకు కూడా అదే. ఇందులోకి వచ్చేసేస్తే 1 crore పట్టుకి ఏది ఎంఎస్ఎంఈలో కానీ, లేకుంటే హౌసింగ్లో కానీ, రూరల్ డెవలప్మెంట్ కానీ అనేక రకాల స్కీములు ఉన్నాయి. అన్ని స్టేట్స్లోకి వచ్చిన విధంగానే తెలంగాణకు కూడా వస్తాయి. తెలంగాణలో రీఆర్గ్లో పెండింగ్ ఉన్న విషయాలు అయితే పెద్దగా అయితే ఏమీ లేవు.
పెండింగ్లో ఉన్న విషయాలు ఏదన్నా ఉంటే మనం చర్చించవచ్చు. రియార్గ్లో ఉన్న మనకి ఈ పెండింగ్ విషయాలు ఉన్నాయి, వీటిని ఎందుకు ఫుల్ఫిల్ చేయట్లేదని చెప్పేసి రావాల్సిన అన్నీ అయితే ఆల్రెడీ వచ్చేసింది. ఏవి మిగతా ఉన్నది హైకోర్టు ఇష్యూనో అట్లాంటి చిన్న చిన్న విషయాలు ఉన్నాయి తప్పితే వేరే టీలో కొన్ని రకాల విషయాల్లో కొన్ని రాష్ట్రాల గురించి ప్రత్యేకంగా చెప్పారు, కొన్ని చర్చలు చేయలేదని. మీకు ఇంకోటి కూడా బడ్జెట్లో బీహారు, జార్ఖండ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, ఈస్ట్ కోస్ట్కి సంబంధించిన రాష్ట్రాల గురించి మాట్లాడడం జరిగింది. దీని గురించి ఎవరు మాట్లాడేది సార్? అదే అంటే ట్రైబల్ డెవలప్మెంట్ ఈ రాష్ట్రాల గురించి మాట్లాడారు. మీరు చూసినట్లయితే ఈ ఈస్ట్ కోస్ట్ లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవి కూడా హిస్టారికల్ గా డెవలప్ అయినటువంటి రాష్ట్రాలు కాదు. మనకు చూసుకున్న జీడిపి పరంగా పారిశ్రామిక పరంగా ఏ పరంగా చూసుకున్నా కానీ ఈ రాష్ట్రాల మీద దృష్టి సారించడం అనేటటువంటి చాలా కాలంగా అవసరమైనటువంటిది, అది జరగలేదు. ఆ విధమైనటువంటి దానిగా దీని రాష్ట్రాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ప్రత్యేకంగా ఒకసారి డబ్బులు ఇచ్చారు కాబట్టి దీని గురించి ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావన వచ్చింది. కానీ ఇక మిగతా ఏ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా మేము ఇచ్చాము అన్నటువంటి దాని గురించి ఎక్కడ ఏం లేదు. ఇది బడ్జెట్లో ఒక ఐటమ్ కింద ఉంది కాబట్టి ఐటమ్ ని మెన్షన్ చేయలేదు. ఆప్టిక్స్ మ్యాటర్స్ సార్. డెఫినెట్లీ యూనియన్ బడ్జెట్ స్పీచ్ లో ఇప్పటి వరకు 10 సంవత్సరాల్లో ఒక రాష్ట్రాన్ని, అంటే జనరల్ గా నేను చెప్తున్నాను, ఇంతకు ముందు బడ్జెట్ ప్రసంగాలు సాగిన తీరికి ఈ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్ ప్రసంగాల తీరికి డిఫరెన్స్ వచ్చింది డెఫినెట్ గా. సో అందులో చాలా విషయాల్ని ప్రసంగంలో ఏముంచాలి అండ్ ఓవరాల్ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ లో ఏముంటది అనేది వేరే. నేను అట్లా జనరల్ గా కూడా బడ్జెట్ స్పీచ్ లో ఒక మాట, ఒక రాష్ట్ర ప్రస్తావన తెచ్చారు అంటే అది ఆప్టిక్స్ ఉంటుంది. అసలు ఖతం చేసినటువంటి రైల్వే బడ్జెట్ అని మన దేశంలో ఉన్నటువంటి ఒక రైల్వేకి సంబంధించిన ఒక పెద్ద ఇందులోకి ఇంక్లూడ్ చేశారనుకోండి, అది వేరే విషయం. పాలసీ దిశలోకి మీరు అనే పాయింట్ చిన్న కరెక్షన్ ఏంటంటే జనరల్ గా ఒక రాష్ట్రానికి ఇస్తున్నాము అనేది ఎక్కడ చెప్పలేదు, కానీ ఈ రోజు కూడా చెప్పింది ఏంటంటే స్పెసిఫిక్ కారిడార్స్ మెన్షన్ చేశారు. లేదు, నాకు గుర్తుంది 2014, 2015 అప్పుడు కూడా స్పెసిఫిక్ 16 వరకు మాక్సిమం ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన ఉంది సార్. ఆ తర్వాత ఏ బడ్జెట్ లోనూ ఆంధ్రప్రదేశ్ అని స్పెసిఫిక్ గా మాట్లాడలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నాయకత్వానికి ఏం కావాలన్న దాని మీద కరెక్ట్ గా అవగాహన లేదు. మనం బ్లంట్ గా మాట్లాడతాం. స్పెషల్ ప్యాకేజ్ కావాలా, స్పెషల్ స్టేటస్ కావాలా, 3 రాష్ట్రాలు కావాలా, ఒకటి రాజధాని కావాలా, ఒక రాజధాని కావాలా, రాష్ట్ర ముఖ్యమంత్రులకి అవగాహన లేదు. ఇది బ్లంట్ విషయం. ప్రత్యేకంగా చూడడము, ఇవాళ మొత్తం సమాజాన్ని అట్లా చూస్తున్నాం కదా. మనతో సమాజ స్నేహంగా లేకపోయినా మనకు వ్యతిరేకులైన వాళ్ళు కాకపోతే ఒక హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఈవెన్ ఆంధ్రాకి ఒక వెంకటస్వామి గారు నేను మీ పాయింట్ నేను తీసుకుంటున్నాను. బట్ నిజంగా సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో సీరియస్ గా అక్కడ జరగాల్సిన పనులు నిజంగా జరగలేదు. అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కు నిజంగా అన్యాయం జరిగింది. దాంట్లో ఏం డౌట్. అన్యాయం అంటే అది ఏదో డబ్బులు ఇవ్వలేదు, ఇచ్చారు, అది చేయలేదు, ఇది చేయలేదు, ఎవరి వల్ల జరిగింది అనేది దానికి అందరి పాత్ర ఉండదు. తిలా పాపం తలా పిరికడం అన్నట్టుగా అట్లా నడుస్తుంది. అంటే మీరు అట్లాంటి ఇంటర్ప్రిటేషన్ చేయొద్దు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో అంటే నేను మీ ఇంటర్ప్రిటేషన్ మీ ఇష్టం. ఈ రోజు కానీ గత 9 సంవత్సరాల నుంచి అంటే 10 సంవత్సరాల దానిలో 2014-15 వదిలిపెట్టండి. ఎందుకంటే అప్పుడే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి కాబట్టి అసలు ఏం కావాలనేది తెలియదు. కానీ 2015 నుంచి 17 వరకు ఒక అంటే అప్పుడు కూడా కూటమి ప్రభుత్వమే, అప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పుడు టీడీపీ వారికి ఏం కావాలో వారికి అర్థం కాదు. ఈ రోజు కూడా ఇన్ఫాక్ట్ నేను ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నాను. అసలు ఆంధ్రప్రదేశ్లో ఎంత విధ్వంసం జరిగింది, అసలు వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనే క్లారిటీ మాకే లేదని చంద్రబాబు నాయుడు పదే చెప్తున్నారు. ఇప్పుడు ఈ రోజు కూడా అది గ్రాంట్గా వచ్చినా పర్వాలేదు, అప్పుగా వచ్చినా పర్వాలేదు, ఏదో ఒక రకంగా నాకు డబ్బులు వస్తే చాలు. అసలు అమరావతి అనే దాన్ని మళ్ళీ ఒక రీబ్రాండింగ్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఒకటేమో రాజధాని ఇష్యూ, రెండోది అక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం ఆంధ్రప్రదేశ్, మీరు నవ్యాంధ్ర అని పెట్టారు కాబట్టి నేను చెప్తున్నాను, వెనుకబడిన ప్రాంతాలను బోత్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 2014-19 అండ్ 1924 జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ టోటల్ ఇగ్నోర్డ్. శ్రీకాకుళం అనే జిల్లాలో అసలు ఒక్క ఇండస్ట్రీ అయినా వచ్చిందా గత 10 సంవత్సరాల్లో? మీరు చూడండి. విజయనగరం అనే జిల్లాలో ఒక్క ఇండస్ట్రీ అయినా వచ్చిందా చూడండి. రాయలసీమలో ప్రకాశం జిల్లా అంత పెద్ద జిల్లా కదా, అతిపెద్ద జిల్లాలలో ఒకటి. అనంతపురం జిల్లా అసలు ఒక్క ఇండస్ట్రీ, ఒక్క కియా ఇండస్ట్రీ తప్పితే నాట్ ఈవెన్ అ సింగిల్ ఇండస్ట్రీ దట్ కేమ్ టు ఆల్. ఇప్పుడు ఈ రోజు
ప్రత్యేకంగా నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేసిన 5 జిల్లాలలో మీరు ప్రకాశం తీసుకోండి, శ్రీకాకుళం తీసుకోండి, విజయనగరం తీసుకోండి, ఏ ఇండస్ట్రీ వచ్చిందండి? రాలేదు. ఓకే, సో ఇది ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కూడా అండి మీరు ఒక క్లారిఫికేషన్, ఇక్కడ కూడా సెంట్రల్ వాళ్ళకేమీ డబ్బులు ఇవ్వట్లేదు, మల్టీ లెవెల్ బ్యాంకింగ్ నుంచి మీకు అప్పు తీసుకోవడానికి సపోర్ట్ చేస్తామని చెప్పేసి చెప్పారు. కానీ ఇక్కడ కూడా మేము డైరెక్ట్ గా డబ్బులు ఇస్తామనో లేకుంటే ప్యాకేజ్ లో నుంచి సెంట్రల్ లో ఉన్న బడ్జెట్ వస్తే ఇవ్వాలి కూడా అండి. ఇట్స్ ఓకే, దాని గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం. బికాస్ ఎందుకంటే 10 ఏళ్ళు ఈజ్ నాట్ చిన్న నంబర్ కాదు అది. యాక్చువల్ ఒక 10 సంవత్సరాలు ఒక రాష్ట్రము రాజధాని లేకుండా అక్కడ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ చాలా వరకు నిజంగా మొత్తం ఓన్లీ ఫ్రీ బీస్ కే ఖర్చు అవుతున్న పరిస్థితులు వచ్చినాయి నిజంగా మనం చూస్తే. అట్లాంటి ప్లేస్ లో డెఫినెట్ గా మారాల్సిన అవసరం కనబడుతుంది. అది ఈవెన్ ఎక్కడైనా సరే. ఒకసారి సురేష్ గారి దగ్గరికి వెళ్తాను సార్. సార్ వెంకటస్వామి గారు ప్లీజ్ ఒక్క నిమిషము. నేను పొలిటికల్ ఆస్పెక్ట్ లో నడుస్తున్నప్పుడు కొంచెం జర్నలిస్ట్ వాయిస్ కూడా తీసుకోవాలి సార్, ఒక్క నిమిషం. సో సురేష్ గారు మనం చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాం, కానీ ఇప్పుడు బడ్జెట్ అనగానే ఇందులో నాకుందా నీకుందా. ఇప్పుడు రైల్వే బడ్జెట్ గతంలో చూసాం, లాలూ ప్రసాద్ యాదవ్ ఉంటే ఒక రాష్ట్రానికి పూర్తిగా వెళ్ళిపోయేవి, నితీష్ కుమార్ వచ్చినప్పుడు ఒక రాష్ట్రానికి, మమతా బెనర్జీ ఉన్నప్పుడు ఒక రాష్ట్రానికి, ఇట్లాంటి పరిస్థితులు. ఇది మనం ఒక రోజులో మార్చేది కూడా కాదు, సైకాలజీ అట్లా అయిపోయింది అన్నట్టు. నా రాష్ట్రం ఇప్పుడు కొన్ని ఛానళ్ళలో చర్చలు మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. ఇట్లా బడ్జెట్ ప్రసంగం అయిపోగానే ఏమైంది రాష్ట్రానికి ఏమైంది అన్న యాంకర్లు లేదా జర్నలిస్టులు కూడా మనకు తెలుసు. సో బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావన వస్తే ఒక లెక్క, ప్రస్తావన లేకపోతే ఉండదు అనే ఒక అభిప్రాయం నుంచి సురేష్ గారు మీ అనాలిసిస్ వినాలి. జాతీయవాదం, తెలుగు జాతీయవాదము, తమిళ జాతీయవాదం. ఆఫ్ కోర్స్ yes, దాంట్లో ఏం డౌట్ లేదు సార్. భాషకి జాతీయవాదానికి భారత జాతికి దాంట్లో ఏం అసలు వ్యత్యాసం ఉండాల్సిన అవసరం లేదు. భాష అభిమానం ఉండడం డెఫినెట్ గా ఉంటది, దేశ అభిమానం దానికి వ్యతిరేకం కాదు. భాష అభిమానం దురభిమానం కాకూడదు, ఇది నా బాధ. ప్రాంతీయ అభిమానం కూడా దురభిమానం కాకూడదు. అడుగుతాడు కదా, అడగడం ఇప్పుడు ఇందాకనే వాళ్ళు చెప్తున్నారు, అడగలేదు కాబట్టి లేదని చెప్తున్నారు. అడిగిన వాళ్ళని దురాభిమానం అంటే అనకూడదు కదా. బాగానేది సార్ పాయింట్. ఒక్క విషయం చెప్పండి, జాతీయవాదం గురించి మాట్లాడుతున్నారు కదా, భారతదేశం ఒక దేశమో కాదో రాహుల్ గాంధీ గారిని చెప్పమనండి. రాష్ట్రాల సమూహం దేశమే కాదు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క అధ్యక్షులు. మన గబుక్కున్న జాతీయవాదం గురించి మాట్లాడినప్పుడు మనం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.